ఈరోజు మనం అత్యంత ముఖ్యమైనది, అత్యంత అవసరమైంది, అత్యంత ఇష్టమైంది, అందరికీ కావాల్సింది అయిన ఆనందం గురించి మాట్లాడుకుందాం. నిజానికి ఈ ఆనందం గురించి మనందరికీ తెలుసండి. ఆనందం తెలియంది ఎవరికి? ఈ ఆనందం కోసం పరిగెత్తిన వాళ్ళు ఎవరు? అందరికీ కావాలి కదా ఆనందం. ఇట్లాంటి అత్యంత అవసరమైన, అత్యంత ఇష్టమైన, అందరికీ కావలసిన ఆనందం గురించి కొద్దిగా లోతుగా విశ్లేషణ చేసుకొని తెలుసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు అదే చేద్దాం. ఈ ఆనందం మనకి కోరికలు తీరటం ద్వారా, కష్టం తొలగటం ద్వారా, అనుకోనిది ప్రాప్తించడం ద్వారా, అనుకోని విజయం అనుకుందామండి, అనుకోని విజయం ప్రాప్తించడం ద్వారా, అనుకోనిది పొందడం ద్వారా మనకి ఆనందం కలుగుతుంది. అవును కదా. కానీ ఈ ఆనందం చంచలమైంది, శాశ్వతమైంది కాదు. ఎందుకు చంచలమైంది, ఎందుకు శాశ్వతమైంది కాదంటే, ఈ ఆనందం మనసుకు సంబంధించింది, కోరికలకు సంబంధించింది. అనుభవాత్ వైరాగ్యం ప్రాప్తి అనే వేదవాక్యాన్ని అనుసరించి ఏదైతే మనం అనుభవిస్తామో దాని మీద విరక్తి కలుగుతుంది. కాబట్టి నిరంతరం కొత్త కోరికలు ద్వారానే ఆనందం పొందగలుగుతాం. ఇట్టా కోరికల వెనకాల ఆనందం, ఆ ఆనందం వెనకాల మనం పరిగెడుతూ ఉంటాం. ఈ పరుగులాట్లో అలసిపోవటం కూడా సత్యం. కానీ అది ఆనందం కోసం కదా, అందుకని బాగానే ఉంటుంది. ఇదే కాకుండా ఒక శాశ్వత ఆనందం, తేలిగ్గా పొందే ఆనందం ఏదైనా ఉంటే బాగుంటుంది కదా. ఉందండి, ఒక శాశ్వతమైన ఆనందం, వైరాగ్యం రాని ఆనందం ఉంది. అది మన ఋషులకి మనం వేల కోట్ల సార్లు నమస్కరించినా కూడా ఆ రుణం తీరదు. వాళ్ళు చెప్పారు మనకి ఆ ఆనందాన్ని ఎట్టా పొందాలి అనేది. కొంచెం కష్టమే, కానీ ప్రయత్నిస్తే అసాధ్యం మాత్రం కాదు. అవి ఏంటంటే దైవ గుణాలు అంటాం కదా. ఈ దైవ గుణాలు ఎవరైతే దత్తత తీసుకొని ఆచరిస్తారో వారికి నిత్యం ఆనందమే. ఆనంద స్వరూపుడే కదా భగవంతుడు అంటే. అట్లాంటి ఆనంద స్వరూపుడి యొక్క గుణాలు ఆచరించడం ద్వారా ఆనందం కాకపోతే ఇంకేం వస్తుంది? వీటిల్లో ముఖ్యమైనది అంటే దైవగుణాల్లో ముఖ్యమైనది మనకి సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతగా ఉండటం, మనం ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నించటం, ఇతరుల పట్ల జాలి కలిగి ఉండటం, దయ కలిగి ఉండటం, వీలైనంత వరకు సత్యాన్నే మాట్లాడటం, మంచి నడవడిక కలిగి ఉండటం, మంచి మాట మాట్లాడటం. మంచి మాట అంటే ఇతరులని నొప్పించని మాట. ఎంత ఉన్నతం అండి ఇతరులను నొప్పించకుండా మాట్లాడటం. పెద్దవారిని చూడంగానే ప్రప్రథమంగా మనమే వెళ్ళి పలకరించి నమస్కరించటం, సర్వజనుల ఎడల దయ కలిగి ఉండటం, మంచి పుస్తక పఠనం, దేవాలయ దర్శనం, ఇలా
దైవ గుణాలుని మనం వేటినైతే ఆచరించగలమో, మానవులం కదండి మనం, ఎంతవరకు అయితే ఆచరించగలమో ఆచరిస్తూ ఆనందం కోసం మంచి కర్మలు చేస్తూ, మంచి కోరికలు కోరుకుంటూ, ఆనందం కోసం జీవించటమే జీవిత సాఫల్యం అంటే. అవునా మిత్రులారా? ఈరోజు మనం ఈ ఆనందం గురించి కొంతవరకు తెలుసుకున్నాం. పోను పోను ఇంకా అనుభవంలో తెలుస్తుంది. ఇది ఆచరించి తెలుసుకుందాం. నమస్తే.